మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే శైవ క్షేత్రాలు అయితే ఇప్పటికే భక్తులతో పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా ఏదైతే పంచారామ క్షేత్రం అయిన ఈ భీమవరం గుడిపూడి శ్రీ సోమారామం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో అయితే స్వామివారికి 1 గంటకే వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి అనంతరం భక్తులకు అయితే దర్శనం కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం అయితే భక్తులు క్యూ లైన్లో బారులు తీసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆలయ వేద పండితులు కూడా ఉన్నారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ప్రధానంగా ఇక్కడ స్థల పురాణం ఏ విధంగా ఉంది స్వామివారికి? నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పంచారామక్షేత్రం పరమపుణ్యధామం సోమారామం. ఆరామ క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠంబుగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఎందుకనగా పూర్వకాలంలో తారకాసుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అతడు వరం పొందడం వల్ల అజయుడై దేవతల్ని మునుల్ని బ్రాహ్మణుల్ని హింసిస్తూ యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేస్తూ ఉంటాడనమాట. వీరందరూ చింతిస్తూ ఆ పరమేశ్వరం ప్రార్థన చేస్తారు. అయ్యా, రాక్షసుడికి మీరు వరం ఇచ్చారు, అది మాకు శాపంగా మారింది, దీనికి ఏదైనా తరుణోపాయాన్ని ఉపదేశించడం మహాప్రభు అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదని చెప్పి ఉపాయాన్ని చెబుతారు. వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా యుద్ధం చేసి ఆత్మలింగం ఛేదనైతే గానీ ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు. ఆ యుద్ధంలో ఆత్మలింగం ఛేదన 5 భాగాలై భూలోకంలో పడ్డాయి. 5గురు దేవతల పలుపుల ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. ఈ చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడి యొక్క కళ్ళన్నీ స్వామివారిలో కనబడతాయి. అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగాను మనకు స్వామివారు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఏకగోపురంలో కింద స్వామివారు, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడా మనకు తారసపడదు. ఈ యొక్క గురుపూడి క్షేత్రంలోనే మనకు ఆ అదృష్టం దక్కింది. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఏమిటయ్యా ఫలితం అని చెప్పి ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే వేదం ఏం చెబుతోందయ్యా అంటే చంద్రమ మనసోజాత, చంద్రుడు మనస్కారకుడు. మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి స్వామిని అర్చించరా, అభిషేకించరా, దానం చేసిరా, హోమం చేయించుకురా, దర్శించరా, వాటి యొక్క దోషాలన్నీ నివృత్తి చెంది సుఖశాంతులతో వర్ధులుతారని భక్తుల యొక్క నమ్మకం నిదర్శనం. మనకి 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాల్లో 18 నక్షత్రాలు శాంతి చేయించుకోవాల్సిన నక్షత్రాలు. ఆ 18 నక్షత్రాల్లో కూడా మిక్కిలి దోషభూయిష్టమైన నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం. ఈ యొక్క నక్షత్రాల్లో జన్మం జరిగిన ఎడల ఇక్కడికి వచ్చి ఆ నవగ్రహ శాంతి, నక్షత్ర శాంతి చేయించుకుంటే ఆ దోష నివృత్తి చెంది సుఖశాంతులతో వర్ధులుతారని భక్తుల యొక్క నమ్మకం నిదర్శనం. ఇక్కడ క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్దనుడు ఉండడం వల్ల విశేషంగా ఇక్కడ వివాహం చేసుకునే ఎడల శతవర్షే 100 సంవత్సరాల అన్యోన్య దాంపత్య సుఖజీవనంగా వర్ధులుతారని భక్తుల యొక్క నమ్మకం కూడాను. ఈ యొక్క క్షేత్రంలోనే పంచారామ క్షేత్రం అంటాం. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే పంచాయతన దేవాలయం కూడాను. ఆదిత్యాం అంబికాం విష్ణుం గణనాథం చ మహేశ్వరం. మనం ప్రదక్షిణ పూర్వకంగా చూస్తే ఆగ్నేయ భాగంలో సూర్య భగవానుడు దర్శనం భాగ్యం కలుగుతుంది. అలాగే దక్షిణ భాగంలో అమ్మవారి దాక్షాయినిగా మనకి దర్శనం భాగ్యం కలుగుతుంది. అలాగే వాయువ్య భాగంలో ప్రదక్షిణ పూర్వకంగా వెళితే వాయువ్య భాగంలో క్షేత్రపాలకుడైన లక్ష్మీ జనార్దనుడు దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే లోపలికి వెళితే పార్వతీ పరమేశ్వరులు ఇరువురు మధ్యన
మహాగణపతి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇంకా పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడమే. ఆదిత్యాం అంబికాం విష్ణుం గణనాథం చ మహేశ్వరం పంచాయతన దేవాలయం కూడాను. ఈ శివరాత్రి మహాపర్వదినంలో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగించుకుని సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి భక్తులకి ఆశీర్వదిస్తూ సదా సేవలో వేద పండితులు. చెప్పండి, ఇక్కడ ఈ రోజు సుమారు ఎంతమంది స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉంది? అదే విధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని అంచనా వేసి క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1 గంట నుంచి 2 గంటల వరకు స్వామివారి మొదటి అభిషేకం జరిగింది. అనంతరం భక్తులకు దర్శనార్థం క్యూ లైన్లు విడిచిపెట్టడం జరిగింది. వాళ్ళు క్యూ లైన్లో వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారి దర్శనార్థం క్యూ లైన్లో ఉన్నట్లుగా ఉండి దర్శించుకోవడం జరుగుతుంది. ఓం నమ శివాయ. భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఈ రోజు ఇక్కడ మీకు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది దర్శనం? ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇక్కడ గుడి యాజమాన్యం కూడా చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ రాత్రి 12 గంటల నుండి భక్తులు రద్దీ ఎక్కువైంది. ఏదైతే ప్రసిద్ధిగాంచిన భీమవరంలో ప్రసిద్ధిగాంచిన గుడి పంచరామాల్లో ఒకటైన సోమరామం కాబట్టి భక్తులు రాత్రి 12 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలా రద్దీ కూడా ఉంది. అందరూ పరమశివుడి యొక్క ఆశీస్సులు తీసుకొని. చెప్పండి, మీరు కూడా ఎలా ఉంది ఇక్కడ? పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రమైన మన శ్రీ సోమేశ్వర వారి ఆలయానికి ఈ రోజున వివిధ గ్రామాల నుండి వివిధ ఊర్ల నుండి భక్తులు రావడం జరుగుతుందండి. దగ్గర 12 గంటల నుండి భక్తులు ఇక్కడ లైన్లో బాగా రద్దీగా ఉండడం జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా సిబ్బంది అంతా బాగా చేస్తున్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయం అవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటికే స్వామివారి దర్శనార్థం ఇప్పటికే భక్తులు అయితే బారులు తిరిగిన పరిస్థితి అవుతుంది. అదే ఆలయం నలుమూల నుంచి శివనామ స్మరణతో అయితే ఆలయం మారుమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే స్వామివారికి 1 గంటకు మహా అభిషేకాలు నిర్వహించి అనంతరం భక్తులకు అయితే దర్శనం కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇక్కడ స్వామివారు అయితే అమావాస్య రోజు నాడు గోధుమ రంగులోను అలాగే పౌర్ణానికి తెలుపు రంగులో కూడా భక్తులకు అయితే దర్శనమిస్తారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.